ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చక్కగా దేవుని మాటలు మరి మనం వింటూ ఉన్నాం. ఎంతో ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎంతో నెమ్మదిని మనం చూడగలుగుతున్నాం. ప్రతి ఉదయం కూడా ఒక విశేషకరమైన అద్భుతకరమైన మాట ద్వారా దేవుడు మనల్ని అందరినీ దర్శిస్తూ ఉన్నారండి. మరి ఈ ఉదయం కూడా మరి అంతకంటే ప్రతిరోజు కంటే మరి ఎక్కువగా దేవుడు మనందరితో మరి చక్కగా మన బ్రతుకులను మార్చేటట్లుగా, మన జీవితంలో ఒక చక్కని మార్గాన్ని ప్రభు చూపేటట్లుగా మరి దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఆలస్యం ఎందుకండి? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నదన్న ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇది నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, బుద్ధి మనల్ని కాపాడుతుంది, వివేచన మనకి కావలిగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. కావలి కాయును అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న ఈ ప్రత్యేకింపబడిన మాట సొలొమోను గారు మరి అద్భుతకరంగా మరి దేవుని జ్ఞానాన్ని వెతికినప్పుడు మరి మన జీవితాలు ఎంతగా అద్భుతంగా ఉంటాయో ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నారండి. ఆయన జ్ఞానము మనకుంటే, ఆయన జ్ఞానాన్ని వెతికే వారిగా ఉంటే ఖచ్చితంగా ఆ జ్ఞానం మనల్ని ఏమి చేస్తుందంటే కాపాడుతుంది. ఈ ఉదయకాల సమయంలో లోక జ్ఞానం చాలా మందికి ఉంటుంది కదండి. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. లోకంలో చాలా జ్ఞానవంతులు ఉన్నారు, చాలా తెలివి కలిగిన వారు ఉన్నారు. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు వారి జ్ఞానము ఏమి చేయలేకపోతుంది కదండి. అంటే ఈ లోకంలో ఏది మంచో ఏది చెడో అర్థం కావట్లేదు. అవునా? చాలా జ్ఞానం కలిగి చాలా భయంకరమైన చెడు పనులు చేస్తూ ఉన్నారు. చెడ్డ పనులండి, చెడ్డ స్వభావాలు, చెడ్డ ఆలోచనలు. జ్ఞానం ఎక్కువైపోయి ఈ రోజున ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారు కదండి. జ్ఞానం ఎక్కువయ్యే కదా చాలా చక్కగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మర్డర్ ఎలా అటెంప్ట్ చేయాలి, భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, లేదా పిల్లలు తల్లిదండ్రులు చంపడం, తల్లిదండ్రులు పిల్లలు చంపడం కదా. ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎంత జ్ఞానం ఉంటే ఏంటండి, ఎంత సంపాదన ఉంటే ఏంటి, ఎంత ఆస్తి ఉంటే ఏంటి, సరైన బుద్ధి లేకపోతే. అవునా కాదా? ఉదయకాల సమయంలో మన జీవితంలో మనము కూడా దేవుని జ్ఞానాన్ని వెతికే వారిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారా? లోక జ్ఞానము కంటే దేవుని జ్ఞానము చాలా గొప్పదండి. ఆ జ్ఞానము నీకు మంచిని నేర్పిస్తుంది. దేవుని జ్ఞానము నిన్ను సరి చేస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది. మంచి మార్గము, ఏది చెడో ఏది మంచో, నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ప్రేమించాలి, ఎలా నడుచుకోవాలి, ఒక చక్కని మోరల్ వాల్యూస్ కలిగిన ఒక అద్భుతకరమైన జీవితంగా నీ జీవితాన్ని ప్రభు నిలబెడతారు. ప్రతిరోజు దేవుని వాక్యము, ప్రార్థన నీ జీవితంలో ఉంటే దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని నీకు ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తారు. అది మనకు ఆ జ్ఞానము మనల్ని అన్ని విషయాల్లో కాపాడుతుంది. దేవుని జ్ఞానము మనకి కావలిగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. సరైన నిర్ణయాలు, సరైన ఆలోచన, సరైన ఒక పద్ధతులు, మంచి మార్గాన్ని ప్రభు నేర్పిస్తారు. ఉదయకాల సమయంలో దేవుని మాట కాకుండా లేదా దేవుని జ్ఞానం కాకుండా నీ సొంత జ్ఞానం వైపు వెళ్ళి ఈ రోజున పడిపోతున్న జీవితమేమో నీ జీవితం, చెదిరిపోతున్న జీవితమేమో నీ జీవితం. లోక జ్ఞానము నిన్ను పడవేస్తుంది, కానీ దేవుని జ్ఞానము నిన్ను నిలబెడుతుంది. ఉదయకాల సమయంలో దేవుని మాటలు పట్టుకుందాం. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని, అంటే ఈ చక్కని మాటల్ని ఉదయకాల సమయంలో ఇలా రిసీవ్ చేసుకుందామండి. మన జీవితంలో దేవుని జ్ఞానాన్ని వెతికే వారంగా మనం ఉండాలి అని చక్కగా ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఈ అద్భుతకరమైన ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి స్థిరపరచబడను కాక. ప్రార్థిద్దామా? దేవుని
ఆ సన్నిధిలో ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. దేవా, ఈ లోక జ్ఞానం వద్దయ్యా, నీ జ్ఞానం నాకు కావాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానము నన్ను గొప్ప చేయదు, కానీ నీ జ్ఞానం నన్ను గొప్ప చేస్తుందయ్యా. ఈ ఉదయకాల సమయంలో దేవుని వెతుకుదాం. దేవుని నామము గొప్ప నామం అండి. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. ఎంత చక్కని దేవుడవయ్యా, మాకు చాలిన దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగోండి మీ జ్ఞానం మాకు కావాలయ్యా. అయ్యా, ఇదిగోండి ఈ లోక జ్ఞానము ప్రభు మమ్మల్ని గొప్ప చేయదు, మీ జ్ఞానము మాత్రమే మమ్మల్ని గొప్ప చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో సొలొమోను గారు అయ్యా, ఇదిగోండి అయ్యా, మీ జ్ఞానాన్ని వెతికినప్పుడు మా జీవితాలు ఎలా ఉంటాయో చక్కగా ఈ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు. ప్రత్యేకింపబడిన ఈ మాటల ద్వారా మేము దీవించబడాలి ప్రభా. అయ్యా, ఎన్ని ఉన్నా అయ్యా, సరైన జీవితం మా జీవితంలో లేకపోతే, సరైన ఆలోచన మా జీవితాలు లేకపోతే, సరైన అయ్యా హృదయం మా జీవితంలో లేకపోతే అంత శూన్యమే ప్రభా. అయ్యా, ఇదిగోండి ప్రతి విషయంలో అయ్యా ముందుకు సాగుట కృప చూపించండి. ప్రార్థనతో, భక్తితో, విశ్వాసంతో, వాక్యానుసారమైన జీవితాలతో అయ్యా మంచిని గ్రహిస్తూ, నీ చిత్తాన్ని గ్రహిస్తూ ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి చెడు స్వభావము, చెడు ఆలోచన, చెడ్డ హృదయాలు అయ్యా కాలిపోవాలి ప్రభా. మీ నామానికి మహిమ కలగాలి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ మీ జ్ఞానాన్ని వెతికే వారిగా ఉండే కృపను దయచేయండి. మీ జ్ఞానం మమ్మల్ని నిలబెడుతుంది అయ్యా. ఎక్కడ కూడా పడిపోకుండా, చెదిరిపోకుండా, ఆగిపోకుండా ఇంకను ముందుకు సాగేటట్లుగా చేస్తుంది. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో అయ్యా ప్రార్థించి అడిగి పొందుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి. మా సొంత ఆలోచనలు కాదు, నిర్ణయాలు కాదు, మీ చిత్తం మా పట్ల నెరవేర్చబడినట్లుగా అయ్యా మేము ప్రభా ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుట కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక. చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. గొప్ప చేయమని వేడుకున్నాం. కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరికి మీరు తోడుగా ఉండండి. గొప్ప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకింపబడిన దీవెనలతో మీరు బ్లెస్ చేయండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందికి అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం దయచేయండి. కృప కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ అయ్యా మీరు తోడుగా ఉండండి. క్షేమాన్ని కలగ చేయండి అయ్యా. ఇదిగోండి ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు అయ్యా ప్రభా, ఇదిగోండి ఏ విషయాల్లో అయితే సమాధానం లేక, సంతోషం లేక ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. గొప్ప చేయండి ప్రభా. అద్భుతం జరుగును గాక, విడుదల కలుగును గాక, క్షేమం కలుగును గాక. ఓ ప్రభా, ప్రతి విషయంలో మీరే సహాయకుడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉంటును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 21వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్, సిపిఎం ఆఫీస్ పక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 22వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, అంబేద్కర్ భవన్, అమలాపురం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, జేఎన్టీయూ పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణములో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా
తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.